చైనా వాడు యుద్ధానికి వచ్చాడు. దాడులు చేస్తున్నాడు. అప్పుడు మన సైన్యం ఏం చేయాలా? ఖచ్చితంగా ఎదురుదాడి చేయాలి. చైనా వాడు అట్లా యుద్ధానికి ఏమైనా వచ్చాడా? గాల్వన్ లోయలో ముందుకొచ్చినోడిని కంట్రోల్ చేసి వెనక్కి పంపించాం. డోక్లాం అనేది మనది కాకపోయినా దాని రక్షణ కోసం అని చెప్పి మనం నిలబడి వాళ్ళని వెనక్కి పంపించాం. ఈ రెండు జరిగినప్పుడు సైన్యం ఏమంటుంది? దాంట్లో రాజకీయ నిర్ణయాలు లేకపోతే కొన్ని మేము అడిగినట్టు చేయలేదు అంటుంది. ఎస్, వాళ్ళు అడిగినట్టు చేయరు. రాజకీయ నిర్ణయాలు ఇట్లాంటివి. బట్ అట్ ద సేమ్ టైం వెనక్కి పంపించారా లేదా? అక్కడ పూర్తి స్వేచ్ఛ మాకే ఇచ్చారని చెప్పారా లేదా? వాళ్ళు అంటుంది ఏంటి? మాకు స్వేచ్ఛ ఇచ్చి మీరు మా వెనకాల ముళ్ళుకర్రతో పొడవట్లేదు అంటుంది సైన్యం. అలా ముళ్ళుకర్రతో పొడవకుండా స్వేచ్ఛే కదా నీకు ఇవ్వాల్సింది అంటున్నది ప్రభుత్వం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, పోనీ అదే నరవనే మన భూభాగం ఏమైనా కోల్పోయిందని చెప్పాడా? కానీ అప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు 36,000 కిలోమీటర్ల భూభాగం, మన్మోహన్ ఉన్నప్పుడు 10,000 కిలోమీటర్ల భూభాగం కబ్జాకు గురైంది కదా, చైనా లాక్కుపోయింది కదా, అది వెనక్కి తేగలిగారా? సుదీర్ఘకాలం భారతదేశంలో 60 సంవత్సరాలు అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా, మరి ఎందుకు తేలేకపోయింది? యుద్ధం చేసి తేవాలా? తేలేకపోయిందిగా. మోడీ కూడా యుద్ధం చేసి తేవాలనుకోవట్లేదు ప్రస్తుతానికి. బలమైనటువంటి శక్తిగా ఎదిగిన తర్వాత చూడాలి అది ఎట్లా తీసుకొచ్చుకోవాలా ఏంటి అన్నటువంటి. అదే మోడీ సంకల్పం కూడా ఇదే కదా తెలిసింది. అట్లాగే అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక భారతదేశంతో వల్ల కాదు అని అనుకున్నాయా? లేదే. అదే ట్రంప్ దిగొస్తే ఇప్పుడు ట్రంప్కి లొంగిపోయాడు అన్నటువంటిది. దీన్ని విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి విజయాలని పరాజయాలుగా ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది రాహుల్ గాంధీకి. కాకపోతే ఆయనకి బుద్ధి ఉందా అంటే ఆయనకి లేకపోయినా సరే, ఆయనకి బుద్ధి లేకపోయినా సరే ఆయనకి బుద్ధి ఎక్కువైపోయిందని బుద్ధి లేని సన్నాసులు మాట్లాడుతున్నటువంటి మాటలే భారతదేశానికి అతిపెద్ద శాపం. దేశ రక్షణ విషయంలో లేకపోతే అమెరికాతో వ్యవహారం విషయంలో రాజీ పడకుండా ఎలాంటి దృఢమైన సంకల్పంతో ఉంటారు భారతదేశం అన్నటువంటిది మోడీ చేసి చూపించాడు. బట్ మోడీ వ్యతిరేకులు, మోడీ ద్వేషులు నమ్మితే నమ్మచ్చు రాహుల్ గాంధీ.